పరిస్థితులను బట్టి సర్కమ్స్టాన్సెస్ అలా తీసుకెళ్ళి అంతే. బట్ నో ప్రాబ్లం సార్. మాకేంటంటే మేము ఫ్రైడే రిలీజ్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం అలా చేయకుండా మేము డిస్కౌంట్ చేసుకుని థర్స్డే రిలీజ్ కాబట్టి ఇంత చేస్తాం అనుకున్నాం. మేము ఏదైతే అనుకున్నాం ఆ మార్క్ రీచ్ అవ్వగలిగాం. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఇవాళ నుంచి ఎలాగో చాలా బాగున్నట్టు ఇదే ఉంది ట్రెండ్స్. ఈవినింగ్ నుంచి ఇంకా వీకెండ్ దాకా ఇక వెనక్కి తిరిగి చూసుకోవసం లేదు. అండ్ ఇంకొక చిన్న అబ్జర్వేషన్ సార్, యూఎస్లో అంటే ఇప్పుడు దాకా హీరోలు అందరూ రిలీజ్ అయ్యాక ఫస్ట్ వీకెండ్కో ఎప్పుడో వెళ్ళారు. ఫస్ట్ టైం ఏంటంటే మీరు ముందు రిలీజ్కి ముందే హీరోయిన్ని యూఎస్ పంపించారు. కాకపోతే ఏంటంటే యూఎస్ వెళ్తుంటే ఏ లాజిస్టిక్ ఇష్యూస్ ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్న ప్రమోషన్స్ ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లేదు. ఇండియాలో మీరు ప్రమోట్ చేస్తే అది యూఎస్లో కూడా స్పిల్ ఓవర్ అవుతున్నాయి. బట్ యూఎస్లో ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లే. కనీసం ఫోటోలు వీడియోలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు మన దగ్గరికి. ఎగ్జాక్ట్లీ అండి. దానివల్ల సినిమాకి ఏ విధంగా హెల్ప్ అవుతుందని ఎగ్జాక్ట్లీ వీ ఆల్సో నోటీస్ ద సేమ్ థింగ్ అండి. దిస్ ఈస్ అంటే నేను అనేది ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్కి అది చిన్న మిస్టేక్. ఎందుకంటే హీరోయిన్ ఉన్న బూస్టప్ వేరు. జస్ట్ వీఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్. మేము మళ్ళీ తర్వాత అనలైజ్ చేసుకుని నెక్స్ట్ టైం నుంచి ఇది కనుక కరెక్ట్ కాదు అని మాకు అనిపిస్తే కనుక విల్ రెక్టిఫై ద థింగ్ అండి. కాకపోతే హీఈస్ గివింగ్ ఈజ్ 100%. యూఎస్లో ఆయన కూడా అసలు టైర్లెస్గా తిరుగుతూనే ఉన్నారు. రోజుకి 2-3 సిటీలు కవర్ చేస్తారు, డ్రైవ్లో వెళ్తా. పాపం ఆయన వంతు ఆయన కష్టపడుతూనే ఉన్నారు, ఆయన కానీ హీరోయిన్ కానీ. వీ విల్ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్స్. అది అలాగే అది డెఫినెట్గా. కానీ ఇక్కడ మేమైతే స్ట్రాంగ్గా మిస్ అవుతున్నాం ఆయన్ని. కాదు ఎనీహో సండే ఆయన బ్యాక్ వచ్చేస్తాం, వెంటనే ప్రమోషన్లో జంప్ అవుతాం. అంటిల్ దెన్ యు ఆర్ ఆల్ దేర్ ఫర్ అస్ టు సపోర్ట్ అండి. సెకండ్ డే కదా వేళ అండ్ థియేటర్ మీద ఎంత రిస్క్ ఉంది ఏంటి వాట్ ఈజ్? లేదండి, వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ ఫిలిం. మా థియేటర్ల మీద పెద్ద స్ట్రాంగ్ రిస్క్ ఏం లేదు. జస్ట్ నామినల్ అమౌంట్, లెస్ దెన్ డబుల్ డిజిట్ నెంబర్ అంతే. సో దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్లీ అచీవ్డ్ ఫిగర్. మాకైతే అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా అందరం హ్యాపీగా ప్రేమతో అందరం కలిసి అనుకుని చేసిందే. రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం. దీన్ని ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయాలనేది మా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రవి గారు సార్ చెప్పండి సార్. మీరు మహేష్ గారితో, అల్లు అర్జున్ అందరితోటి సార్, పవన్ కళ్యాణ్ అందరితోటి ఏ అభిమానం మీకు తగిలారు ఇట్లాంటి కథలో క్యారెక్టర్? సార్ మొన్నే చూసాం కదా సార్, మహేష్ బాబు గారిది ఏదో చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమాని కట్టేశారని. ఇంకా చాలామంది ఉన్నారు సార్. ఏ అభిమాని ఏంటి మీకు తెలియదు అసలుకి. ఎంతమందినో చూశాను నేను. మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే కానీ మళ్ళీ 2 పేర్లు చెప్పి 4 మిస్ అయితే బాగోదు. చాలామందిని చూశాను నేను. అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీరు వాళ్ళు భోజనాలు పెట్టగా రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా. మీకు బాగా కనెక్ట్ అయిన ఏమైనా ఉందా సినిమాకి దానికి సంబంధించి? నేను పర్సనల్గా సినిమాకి అంటారా బాగా విపరీతం కనెక్ట్ అవ్వబట్టి ఈ సినిమా చేసామండి. చాలా నచ్చి ప్రేమించే చేసాం ఇది. సార్ ఉపేంద్ర సార్, వేరే క్యారెక్టర్లు చేయటం